వాట్రా రెడ్డి అదిరిందిరా మామా అని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలుగులో మాట్లాడడం స్టంప్స్ మైక్లో వినపడి ఇప్పుడు తెలుగు నేల మీద చాలా పాపులర్ అవుతుంది ఆ ఆడియో. ఇంతకీ గిల్కి తెలుగు ఎలా తెలుసు? వెరీ సింపుల్. టీమిండియాలో డ్రెస్సింగ్ రూమ్లో కానీ ప్రాక్టీస్ టైంలో కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్లేయర్లు వాళ్ళ భాషలో పంచింగ్ అండ్ ట్రెండింగ్ వర్డ్స్ మాట్లాడడము, ఎదుటి వాళ్ళు దాన్ని సరదాగా షేర్ చేసుకోవడము అనేది సహజంగా జరుగుతుంది. అయితే ఆన్ ఫీల్డ్ వచ్చేసరికి ఇది ఒక స్ట్రాటజిక్ ఎలిమెంట్ కూడా. రీజనల్ లాంగ్వేజెస్లో మాట్లాడితే కాంప్లిమెంట్ చేస్తే, లేదంటే నువ్వు బాల్ ఇలా వెయ్యి అనే సంకేతాలు రీజనల్ భాషల్లో ఇస్తే గనక అవతల వాళ్ళకి ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అనేది అర్థం కాదు. ఇది టీమిండియాకు ఉండే అడ్వాంటేజ్. అందుకోసమే చాలామంది తెలుగులోనే కాదు కన్నడలోను తమిళ్లోను సహజంగా మాట్లాడుతూ ఉంటారు. అన్నట్టు టీమిండియాలో నితీష్తో పాటు రోహిత్ శర్మ తెలుగు మాట్లాడగలడు. ఇప్పుడు కామెంటేటర్గా ఉన్న దినేష్ కార్తీక్ కానీ రవిచంద్రన్ అశ్విన్ లాంటి వాళ్ళు కూడా చాలా ఫ్లూయెంట్గా తెలుగులో మాట్లాడడం ఇంతకు ముందు వినుంటాం కదా.